సమంత మెయిన్ లీడ్గా, నందిని రెడ్డి డైరెక్టర్గా, వీళ్ళ కాంబినేషన్లో మూడో సినిమా అది మా ఇంటి బంగారం. వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ జబర్దస్త్ అండ్ ఓ బేబీ అనే సినిమా రిలీజ్ అయ్యాయి. సో ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో దీని మీద కూడా చాలా అంచనాలు ఉండేవి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియో రివ్యూలో తెలుసుకుందామండి. ఓకేనా. కథ విషయానికి వస్తే, స్వర్ణ ఆలియాస్ సమంత చిన్నప్పటి నుంచి ఒక అనాథగా పెరిగి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఒక ఆశగా ఉంటుంది. ఆ ప్రేమ, బంధుత్వం అన్నిటికీ దూరమైన అమ్మాయి ఈ అనిరుద్ధ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ అనిరుద్ధ్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అనేది ఇష్టం ఉండదు, లవ్ మ్యారేజ్. సో కొన్ని రోజులు వీళ్ళు దూరంగా కలిసి ఉంటారు. మొత్తానికి అయితే అనిరుద్ధ్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ సెట్ అవుతుంది వాళ్ళ ఊర్లో. స్వర్ణ అండ్ అనిరుద్ధ్ ఊరికి వచ్చేస్తారు ఇంకా ఆ మ్యారేజ్ కోసమని. సమంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. మొత్తానికి అయితే కలిసిపోతుంది, అక్కడ పనులు నేర్చుకుంటుంది. ఇంకొక సైడ్ ఏమో కరుణ అని చెప్పేసి ఒక కరుడు గట్టిన నేరస్తుడు జైల్లో ఉంటాడు. ఆ జైల్లో ఉన్న మనిషికి స్వర్ణ ఊర్లోకి వచ్చిందని చెప్పేసి తెలియగానే వాడు జైల్లోకి నుంచి తప్పించుకొని స్వర్ణను చంపడానికి వస్తాడు. అసలు స్వర్ణకి కరుణకి సంబంధం ఏంటి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈమెను ఎందుకు చంపాలనుకుంటాడు, అసలు స్వర్ణ ఎవరు అనేది మిగతా స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సమంత మాత్రం సూపర్ చేసిందండి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. స్టోరీ లైన్ అనేది రొటీన్ అనిపిస్తుంది. తర్వాత ఒక లేడీ, ఈ జానర్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, లైక్ అరుంధతి కానివ్వండి, ఇంకా కొన్ని ఉన్నాయి విజయశాంతి గారి మూవీస్. ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను మూవీ. బట్ అనుకున్నంత లేదండి. అంటే అబోవ్ యావరేజ్, అటు బాగలేదని చెప్పలేను, ఇటు బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేను, కానీ టైం పాస్ అవుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే. ప్లస్ విషయానికి వస్తే సమంత యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బీజిఎం బాగుంది. వీక్నెస్ విషయానికి వస్తే వీక్ విలన్ ఉండడం అండి. విలన్ అసలు సెట్ కాడు. అసలు ఈ మూవీకి విలన్ ఉన్నాడా లేదా అనిపిస్తుంది. రొటీన్ కంటెంట్, హై ఎక్స్పెక్టేషన్స్, ఆ రిచ్నెస్ అనేది కనపడదు మూవీలో. సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి 2.8 అండి. పర్వాలేదు, ఫ్యామిలీ ఆడియన్స్కి వీకెండ్లో సెట్ అవుతుంది.